నకిలీ ఎరువులు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్న ముఠా గుట్టును మఠంపల్లి పోలీసులు రట్టు చేశారు. రఘునాథపాలెంలో ఓ రైతుకు వచ్చిన అనుమానంతో దర్యాప్తు చేయగా హైదరాబాద్ పెద్దంబరపేటలోని నకిలీ తయారీ కేంద్రం బయటపడింది. కోళ్ల ఫారంను అద్దెకు తీసుకుని సాధారణ ఉప్పుకు రంగు కలిపి బ్రాండెడ్ ఎరువులుగా మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేని ఈ కేంద్రం నుండి సుమారు 10,000 నకిలీ ఎరువుల బస్తాలను, భారీ యంత్రాలను అధికారులు సీజ్ చేశారు. కోట్లాది రూపాయల విలువైన ఈ నకిలీ మాఫియా సూత్రధారుల కోసం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఏంటంటే యూరియా డిఏపి అనేది సబ్సిడీ, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఇలా ఫోటో వేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు అంటే దీని ద్వారా ఈ మిషన్ ద్వారా ఏ కంపెనీ కావాలంటే అన్ని అవైలబుల్ ఒకటే సార్. పేరు మాత్రం మారిపోతుంది అంటే మీకు అంతా రెడ్మెంట్ ఉంటుంది. గ్రోమర్ ఉంది, ఉంది, దొరికినట్టే ఉన్నాయి కదా. అమ్ముకున్న వాళ్ళకి అనుమానం వస్తే అందుకే ఇక్కడికి వచ్చాం. డైరెక్ట్ ఇక్కడ నుంచి అంటే మధ్యలో ఉన్నారు, ఇంకా లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ పట్టుకొని ఇక్కడికి వచ్చాం మేడం. మేము 4-5 లింక్స్ పట్టుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చినాక ఆగిపోయినా మాత్రం అయిపోలేదు. ఇంకా ఇది ముందుకు పోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 లింకులు పట్టుకున్నాం. ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో ఇచ్చిన వాడిని డ్రైవర్ ని పట్టుకున్న తర్వాత ఈ ప్లేస్ మనకు తెలిసింది. ఈ ప్లేస్ కోసం వీళ్ళు పారిపోయినారు. ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత చూసి చాలా వరకు ఉంది. మరి ఎంత సీజ్ చేయాలి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. 2 days నుంచి వెయిట్ చేస్తా ఉన్నా, మీరు ఎవరు రావట్లేదు. అది మీరు మాట్లాడండి మేడం. ఎందుకు వచ్చారు మేడం? ఎందుకు వచ్చారు? వాళ్ళు చేసుకోవడం మాకు ఒకటి కాపీ ఇస్తారు మేడం. అది అట్లా 16వ తేదీ సాయంత్రం 6 గంటలకి మనకి మఠంపల్లి నుంచి సిఐ, ఎస్ఐ, తర్వాత కానిస్టేబుల్స్ వచ్చి మా ఏఓకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ డిఏపి ప్యాక్ చేసి అమ్ముతున్నారు అని చెప్పేసి రమ్మంటే ఏఓ గారు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తే ఏంటి అంటే ఒక కోళ్ల ఫామ్ రెంట్కి తీసుకొని దీంట్లో మొత్తం చాలా బ్యాగులు కనిపించాయి, ప్యాక్ చేస్తున్నారు. దాంట్లోంచి శాంపిల్స్ తీసి మనము ల్యాబ్ కి పంపించడం జరిగింది. దాని రిపోర్ట్స్ అయితే ఇంతవరకు రాలేదు. కానీ ఇది మేము ఫిజికల్ గా తీసి చూడడం వల్ల చూసాము. ఫిజికల్ గా తీసి ఎగ్జామిన్ చేస్తే అంతా రా మెటీరియల్, బెంటనైట్, తర్వాత ఉప్పు లాగా కనిపిస్తుంది. అది మనం పరీక్ష చేస్తే గానీ నిర్ధారించి అందులో ఏముందనేది తెలుస్తుంది. ఇది శాంపిల్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత దీన్ని మనం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. దీనికి యాక్చువల్ గా ఏంటంటే సూర్యాపేట జిల్లాలో ఒక రైతు అక్కడ అనుమానం వచ్చి ఇది ఫేక్ గా ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ పోలీసులకి, మఠంపల్లి పోలీసులకి. వాళ్ళు ఇక్కడికి వచ్చి వెరిఫై చేసి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మేము ఈ కన్క్లూజన్ కి వచ్చాము. ఏంటి అంటే ఇవైతే ఇక్కడ చూసి ప్యాక్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇది కోళ్ల ఫామ్ రెంట్ తీసుకొని 1 month కి కోళ్ల ఫామ్ ఇది ఎవరైతే రెంట్కి ఇచ్చారో ఆ ఓనర్ ని కూడా పిలిపించి అడగడం జరిగింది. ఆయన నెల రోజుల క్రితం దీన్ని అద్దెకిచ్చారని తెలిసింది. దీన్ని ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఫర్దర్ అధికారులు. వాళ్ళు సీజ్ చేసి పంచనామా చేసి దీన్ని కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్దంబరపేటలో ఉన్నటువంటి ఈ గోడౌన్ మేము వెరిఫై చేయడం జరిగింది. మాది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ మఠంపల్లి మండలంలో ఒక రైతుకు ఫేక్ డిఏపి అమ్మినారనే సమాచారం మేరకు మేము అక్కడ కేసు నమోదు చేసి దాన్ని లింకు పెట్టుకొని మొత్తం వెరిఫై చేసుకుంటూ ఎవరు అమ్మినారు, ఎక్కడ తయారు చేస్తున్న విషయం తెలుసుకునేలాగా ఇక్కడ పెద్దంబరపేటలో ఉన్నటువంటి ఈ గోడౌన్ లో పెట్టి చేసినట్టుగా మాకు తెలిసింది. మేము ఇక లింక్ రాగానే అక్కడి నుంచి అందరూ పారిపోవడం జరిగింది. దీన్ని వెరిఫై చేసి చూడగా ఇక్కడ డిఏపికి సంబంధించినటువంటి అతను సాల్ట్ మరియు రకరకాల కంపెనీల పేరు మీద కోరమండల్ కావచ్చు, గ్రోమూర్ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, రకరకాల కంపెనీల పేరు మీద వైట్ బ్యాగులు తెచ్చి ఆ బ్యాగులకు ఒక ప్రింటింగ్, అంటే ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీకి సంబంధించిన ప్రింటింగ్ తయారు చేసి దాన్ని మన స్టిచ్చింగ్ కోసం అని చెప్పి మిషన్ కూడా ఇక్కడ పెట్టుకొని దాంతో పాటు రా మెటీరియల్ తెచ్చుకొని దాంట్లో సాల్ట్ అండ్ మరియు జాజు లాంటివి కలిపి వాటిని కంపెనీగా తయారు చేసి ఒక బ్యాగ్ కింద తయారు చేసి వాటిని ఇక్కడ నుంచి వాళ్ళు పంపడం జరుగుతూ ఉంది. ఇది పెద్దంబరపేటలో ఉంది. ఇది అబ్దుల్లాపూర్ మెట్ మండలం. మేము వచ్చి వెరిఫై చేసిన తర్వాత తీరా ఇక్కడ చూస్తే దగ్గర ఇప్పుడు ఆ మిషనరీతో కాకుండా ఒక 1000 బ్యాగుల వరకు, సుమారు ఒక 1000 బ్యాగుల వరకు ఇక్కడ స్టాక్ నిక్షిప్తమై ఉన్నది. 16వ తేదీ సాయంత్రం 6 గంటలకి